మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ యొక్క డివోషన్ వీక్షిస్తున్నటువంటి దేవుడి బిడ్డ అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క వాక్య ధ్యానంలో భాగంగా సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. సామెతలు 30వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించి వారికి ఆయన కేడము. మరి ఒకసారి చదువుదాం. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించి వారికి ఆయన కేడము. దేవుని మాటలు పరిశుద్ధమైనవి గాను, ఆయన యొక్క మాటలు మరి స్వచ్ఛమైనవి గాను దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మరి ఆయన యొక్క మాట చెప్పునే సమస్తము సమకూరినట్లు, అదేవిధంగా సమస్తము ముందు కొనసాగుతున్నట్లు ఆయన యొక్క మాటే కారణం అని కూడా లేఖనాలు తెలియపరుస్తున్నాయి. మరి దేవుడు అనేక మార్లు అనేక సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులతోని ఆయన నిబంధనలు చేసుకున్నట్లు కూడా లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కొన్ని నిబంధనలు అయితే షరతులతో కూడినవి, కొన్ని నిబంధనలు అయితే ఎటువంటి షరతులు లేనటువంటివి. మరి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం పరిశీలిస్తే మొదటి 14 వచనాలు, ఎవరైతే దేవుని యొక్క మాటలు, ప్రథమంగా ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకి ఇది చెప్పబడింది. మరి దేవుడే అయిన యెహోవా మాటల్ని విని ఆయన ఆజ్ఞలన్నింటినీ గాయకొని ఆయన యొక్క ఆజ్ఞలకి విధేయత కనపరిచి మరి ఎవరైతే నడుచుకుంటారో వారిని దేవుణ్ణి హెచ్చిస్తున్నట్లు, మరి దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించేటట్లు, మరి ఆ యొక్క దేశాన్నే ప్రతిష్ఠిత జనముగాను స్థాపించేటట్లు, మరి ఆయన శత్రువులు వీళ్ళని చూసి భయపడేటట్లు, మరి వీళ్ళ మీద మేలు కలిగజేసినట్లు ఆకాశమును తన మంచి ధననిధిని తెరిచి వీళ్ళని ఆశీర్వదించినట్లు కూడా అని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా 14 వచనాన్ని చూసినట్లయితే, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ఏమనుందంటే, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. మరి రెండవ భాగంలో, నీవు పైవాడుగా ఉండు కానీ క్రిందివాడుగా ఉండు. ఏమనుంది? నీవు పైవాడుగా ఉండు కానీ క్రిందివాడుగా ఉండవు. మరి ఈ యొక్క వాగ్దానం దేవుడు ఒక ఇశ్రాయేలీలతో నిబంధనను స్థాపించినప్పటికీ, మరి కొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులైన మన అందరికీ ఈ యొక్క విషయాన్ని ఆపాదించవచ్చు. చూడండి, యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు, నీవు పైవాడుగా ఉండు కానీ క్రిందివాడు కాదు. ఇదే దేవుని యొక్క ఆలోచన అయి ఉంటుంది తన యొక్క బిడ్డ అయినటువంటి ప్రతి ఒక్కరి పట్ల. మరి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని చూసినట్లయితే, ఎఫెసీ 1:3 చూసినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఏమనుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఆలోచించండి, దేవుడు బిడ్డ అయినటువంటి ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క ఆలోచన ఇదే. వాళ్ళు ఎలా ఉన్నారంటండి? వారు తోకగా లేరు కానీ తలగా నియమించబడ్డారు, పైవాడుగా ఉన్నారు కానీ క్రిందివాడుగా ఉండరు. అంటే ఆదాము అవ్వ వాళ్ళు చేసినటువంటి పాపాన్ని బట్టి వాళ్ళు చేయడానికి ఏమైనా మిగిలిందా అంటే ఏమీ మిగిలిలేదు. మరి కాలం గడుస్తున్న కొలది అనేక మార్లు మనం చేసేటటువంటి ఏ విషయాలైనటువంటి మనం కలిగి ఉన్నటువంటి కానీ నిందారోపణ కలుగు చేసేవి కానీ మనం ఆలోచిస్తే అనేక విషయాలు ఉన్నాయి. వాటిని మనం సరిదిద్దాలని చూస్తూ ఉంటాం. కానీ గుర్తించండి, మరి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి ఎలా ఉందో, వాళ్ళు అనేక మార్లు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. చూడండి, వారు ఏ విధంగా పడిపోయి ఉన్నట్టు ఉన్నారో మనం కూడా అదే విధంగా దేవుని ముందు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మనందరినీ ఆయన యొక్క కృప చేతన మరి క్రీస్తు లేవనెత్తడం జరిగింది కదండి. మరి సిచ్యువేషన్స్ ఏవైనా, పరిస్థితులు ఏమైనప్పటికండి మనం మార్చలేనటువంటి అనేకమైన ఉంటాయి. అయినప్పటికీ దేవుడు తన కృపచేతన
మన పరిస్థితులన్నిటినీ తిప్పికొట్టి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, మనల్ని హెచ్చించాలనుకుంటున్నాడు. మనం ఆయన సొత్తు అని ప్రకటించి ఆయన యొక్క దేవుని యొక్క సన్నిధిలో మనల్ని నిలవబెడుతున్నాడు. ఆయన యొక్క కృపకు పాత్రులంగా, మరి కృప యొక్క ట్రోఫీలుగా, విజేతలుగానే దేవుడు కనపరుస్తున్నాడు. మరి ఆయన యొక్క ఆయనను మహిమపరచడానికి ఎటువంటి పాత్రంగా లేనప్పటికి కూడా, ఎందుకంటే మనం పాప స్థితిలో ఉన్నప్పటికి కూడా దేవుడు మనల్ని ఆయన యొక్క కృపాపాత్రులుగా చేయడం జరిగింది. అంటే ఆయన యొక్క స్వభావాన్ని నేను అర్థం చేసుకునేటటువంటి సామర్థ్యాన్ని దేవుడు కలిగజేసినట్లు మనం చూస్తున్నాం కదండి. ఒక వచనం చూద్దాం. 1 కొరింథీయులు 6వ అధ్యాయం, 1 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూద్దాం. మరి 9వ వచనం నుంచి పరిశీలిస్తే 9 నుంచి 11 ఎవరెవరు దేవుని రాజ్యానికి వారసులు కాలేరో అని తెలియపరచడం జరిగింది కదండి. అన్యాయస్తులు, చారులైన, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారినను, పురుష సంయోగములైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను వాళ్ళెవరు కారంటండి? దేవుని రాజ్యానికి వారసులు కారు. కానీ గుర్తించండి, మీలో కొందరు అట్టి వారై ఉందురు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం బట్టి మన దేవుని ఆత్మయందు మీరు కరుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మరి చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ముందు ఆయన ఒక పని చేశాడు. ఏం చేశాడంటే, మనం కడగబడి పరిశుద్ధపరచబడిన వారై ఇప్పుడు ఏం చేశాడంటే నీతిమంతులుగా మనల్ని తీర్చబడ్డాం. అంటే మన నీతిమంతులుగా తీర్చబడటకు ముందు దేవుడు మనల్ని ఏ విధంగా ప్రకటించాడంటే, మనం పరిశుద్ధులం అని ప్రకటించాడు. మరి ఆ పరిశుద్ధ దేనికి సంబంధించింది అంటే, క్రీస్తు శిలువ మీద చేసినటువంటి కార్యానికి సంబంధించింది. దేవుడు మన కోసం శిలువ మీద చెందించినటువంటి రక్తం, ఆయన చేసినటువంటి త్యాగం చాలా అమూల్యమైనది, గొప్ప విషయం. అది మనం ఎన్నటికీ చేయలేం. అయినప్పటికీ దేవుడు మనల్ని కృపలకు పాత్రగా చేయడానికి మనలోని ఆ యొక్క సామర్థ్యం మనలో చేర్చబడింది. ఎలాగంటే పరిశుద్ధాత్మ దేవుని చేత ఆయన మనలో ఉన్నాడు, మరి యేసుక్రీస్తు మనలో ఉన్నాడు. దేవుడే మనలో ఉండి ఆయన యొక్క వాక్యం చెప్పున మనం నడిపిస్తున్నాడు. అంతేకాదు, ఆయనను మనం తెలుసుకునే యొక్క సామర్థ్యం కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి అందుకనే దేవుని యొక్క మాటలను మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని తట్టు తిరిగి ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించి ముందుకు కొనసాగుతామో, అనే ఒక వాక్యమే మన జీవితానికి ఆధారంగా ఉండి, మరి ఆయన చేసినటువంటి వాగ్దానాలు ఏదైనప్పటికీ ఆయన మూలంగా ఉన్నాడు కనుక, ఎప్పుడైతే నేను ఆ యొక్క విషయాన్ని గుర్తిస్తానో నేనేం చేయబడతానంటే, ఆయన యొక్క వాక్యం యొక్క శక్తి చేత మరి బంధకాలు ఎటువంటివి అయినప్పటికీ కూడా దేవుడు వాటి నుంచి నన్ను విముక్తిని చేస్తాడు, లేదా స్వతంత్రం చేస్తాడు. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించిన గాక. ఆమేన్.